సో కలర్ కాంబినేషన్ చూసేసారు కదా, బ్యూటిఫుల్ లైట్ బ్లూ కలర్కి పికాక్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారనమాట. సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. శారీ ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు. అండ్ శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ ఇట్లానే వస్తుందండి. చూసేసారు కదా, శారీ మొత్తం కూడా సిల్వర్ కలర్ జరీతో ఇట్లా హారిజాంటల్ లైన్స్ అనేది ఇచ్చేసారనమాట మనకి. మీరు ఇక్కడ చూస్తున్నది మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుందండి. ఇదంతా ప్రింట్ అనుకోవద్దు. అండ్ మనకి ప్రింట్ వచ్చేసి ఈ ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి కదా, సో ఇదంతా కూడా ప్రింట్ వస్తుంది అనమాట. ఫ్లవర్ బంచెస్ మొత్తం కూడా ప్రింట్తో ఉంటుంది. శారీ ఓవరాల్ లుక్ చూసేయండి. మనకి శారీ మొత్తం కూడా ఇట్లా పెద్ద పెద్ద బంచెస్తో వస్తాయి అనమాట. అండ్ కమింగ్ టు ద బార్డర్, మనకి బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ స్మాల్ బార్డర్ని పేరప్ చేసేసారు పైన. అండ్ కింద వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ ఇచ్చారు. అండ్ గ్యాప్ బార్డర్ మధ్యలో కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్తో ప్రింట్ ఇచ్చారండి అది కూడా. అండ్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ వీవ్ వస్తుంది. అండ్ ఒక్కసారి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాము. సో చూసేసారు కదా, బ్యూటిఫుల్ డోలా శారీస్ అండి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట, ఈజీ టు క్యారీ ఉంటాయి అసలుకి. అండ్ అసలు పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చేసారో మనకి. మల్టీ కలర్ థీమ్తో మనకి రిచ్ పళ్ళు అనేది తీసేసుకున్నారు. అండ్ ఒక్కసారి శారీ ఓవరాల్ లుక్ చూసేయండి ఎట్లా ఉంటుంది అని. అండ్ బ్లౌజ్ చూసేద్దాము. మనకి బ్లౌజ్ కూడా మంచిగా ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ జరీతో మొత్తం హారిజాంటల్ లైన్స్ ఉంటాయండి. బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లానే వస్తుంది. ఒకసారి శారీ విత్ బ్లౌజ్ లుక్ చూసేయండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ డోలా కూడా మనకి చాలా ప్రీమియం క్వాలిటీ డోలా వస్తుంది అనమాట. సో శారీ అయితే చూడండి, మీకు శారీ లుక్ చూపిస్తాను. సో మనకి శారీ మీద కంప్లీట్గా ఇట్లా సిల్వర్ కలర్ జెరీ లైన్స్ అయితే తీసుకున్నారు. సో అండ్ ఈ జెరీ లైన్స్ కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటాయి, ఏది ప్రింట్ అయితే కాదనమాట. జెరీ అనేది కంప్లీట్గా వీవింగ్తోనే ఉంటుంది. అండ్ మనకి శారీ బాడీ చూసినట్లయితే ఇట్లా పెద్ద పెద్ద ఫ్లోరల్ బంచెస్ని వర్టికల్లో తీసుకున్నారనమాట. చూపిస్తాను చూడండి. ఇట్లా బ్యూటిఫుల్ శారీ. అసలు శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి పౌడర్ బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారు. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది. అండ్ మనకి పళ్ళు వచ్చేసి మనకి మల్టీ కలర్ పళ్ళు తీసుకున్నారు. చూసారు కదా, బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ పళ్ళు మీద మల్టీ కలర్ కాంబినేషన్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేశారు. అండ్ బార్డర్స్ చూసినట్లయితే షోల్డర్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ సిల్వర్ కలర్ జరీతో వీవింగ్తో తీసుకున్నారనమాట. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ తీసుకున్నారు. సో ఈ జరీ ఉంది కదా సిల్వర్ కలర్ది, ఇదైతే కంప్లీట్ వీవింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మధ్యలో కలంకారీ ప్యాటర్న్లో మనకి ఫ్లోరల్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి ప్రింటింగ్లో వస్తుందండి. చూసారు కదా, బ్యూటిఫుల్ గ్యాప్ బార్డర్లో కూడా మనకి కంప్లీట్ కలంకారీ అయితే ఇచ్చేసారనమాట. సో కంప్లీట్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో బ్లౌజ్ చూపిస్తాను. సో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, ఫాలోడ్ బై ద సిల్వర్ కలర్ జెరీ లైన్స్తో అయితే ఇచ్చేసారనమాట. సో ఒకసారి నేను ఇట్లా మీకు శారీ విత్ బ్లౌజ్ లుక్ అయితే చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. చాలా బాగున్నాయండి శారీస్ అయితే, కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ కలర్ కూడా చూడండి, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్. శారీ డ్రేపింగ్కి కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. చాలా మెత్తగానే ఉంది, మరి హార్డ్గా కూడా ఏమీ లేదు ఫ్యాబ్రిక్ అనేది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు, బికాస్ లైట్ ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ అయితే పేరప్ చేశారనమాట. సో శారీ లుక్ అయితే కంప్లీట్ ఇట్లా ఉంటుంది. సో ప్యారెట్ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ పైపింగ్ అయితే పేరప్ చేసేసారు. సో ఒకసారి నేను బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చారు, సో దట్ మనకి టాజిల్స్ కూడా డార్క్ గ్రీన్ కలర్తో పేరప్ చేశారండి. సో ఈ శారీస్ అయితే కంప్లీట్ సింగిల్ కలర్ టోన్తో ఉంటాయి. అండ్ మనకి రన్నింగ్ అయితే ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుండి కూడా ఇట్లానే డిజైన్ అనేది ఉంటుంది, విత్ బ్యూటిఫుల్ వర్టికల్ లైన్స్తో పేరప్ అవుతుంది. సో దిస్ బ్యూటిఫుల్ పళ్ళు. సో మనకి పళ్ళు అనేది బాటిల్ గ్రీన్ కలర్తో పేరప్ చేసేసారు. సో దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ శారీ లుక్.
సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్తో పేరప్ చేశారండి. సో బార్డర్ అన్నాను కదా అని మళ్ళీ బార్డర్ అనుకోవద్దు, పైపింగ్తో పేరప్ చేసేసారు యాక్చువల్లీ. సో చూపిస్తాను చూడండి. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో శారీ అయితే కంప్లీట్ ఇదే థీమ్తో ఉంటుంది విత్ వర్టికల్ లైన్స్, గోల్డెన్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీతో తీసుకున్నారనమాట. శారీ లుక్ అయితే మనకి స్టార్టింగ్ నుండి కూడా ఇట్లానే లైన్స్తోనే తీసుకున్నారండి. సో మనకి ఒకసారి పైపింగ్ చూపిస్తాను చూడండి. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. సో పళ్ళు కూడా మనకి సెల్ఫ్ ఇచ్చేసారు, రన్నింగ్లో తీసుకున్నారండి. అండ్ టాజిల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో పేరప్ చేసేసారు మనకి పళ్ళులో. సో బ్లౌజ్ చూద్దాము. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. అసలు మంచి స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ పేరప్ చేశారనమాట. చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో. దిస్ ద శారీ అండ్ బ్లౌజ్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి పీచిష్ ఆరెంజ్ షేడ్లో ఉందన్నమాట. సో కల్నేత షేడ్లో తీసుకున్నారు, దానికి రెడ్ కలర్తో మనకి పేరప్ చేశారండి బ్లౌజ్ అయితే. సో జస్ట్ వెయిట్ అండ్ షో యూ. సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో మనకి శారీ అనేది కంప్లీట్ రన్నింగ్లోనే ఉంటుందండి. యా, సో పళ్ళు అనేది కూడా మనకి రన్నింగ్ పళ్ళు అయితే ఇవ్వటం జరిగింది విత్ నైస్లీ పెయిడ్ విత్ టాజిల్స్ అనమాట. టాజిల్స్ని పేరప్ చేసేసారు ఆల్రెడీ మనకి శారీస్కి అయితే. సో ఒకసారి బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. పీచ్ కలర్కి రెడ్ కలర్తో పేరప్ చేసేసారనమాట మనకి పైపింగ్ అనేది. సో మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలర్తోనే ఇచ్చేస్తారు. సో దిస్ ద రెడ్ కలర్ బ్లౌజ్. సో మనకి ఆ పీచ్ కలర్లోనే రెడ్ కలర్ టోన్ కూడా కల్నేత షేడ్లో తీసుకున్నారండి. సో దానికోసం అయితే మనకి చాలా బాగుంది రెడ్ కలర్ అండ్ పీచ్ షేడ్ అనేది కాంబినేషన్ కూడా. అసలు కాంబినేషన్స్ చూడండి ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్స్తో పేరప్ చేశారు. సో చాలా నీట్గా ఇచ్చారు. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ టిష్యూ శారీస్ అండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి లెమనిల్లోకి పింక్ కలర్ కాన్సెప్ట్తో పేరప్ చేసేసారనమాట. సో చూసారు కదా. సో శారీ అనేది ఇట్లా ఉంటుంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందండి. సో చూసారు కదా శారీ మొత్తం కూడా ఇట్లానే గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీతో లైన్స్ అయితే తీసుకున్నారు, వర్టికల్ లైన్స్తో. అండ్ ఈ లైన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి, ప్రింట్ కాదు. ఇదంతా కూడా వీవింగే. అండ్ మనకి పైపింగ్ వచ్చేసి పింక్ కలర్తో పేరప్ చేసేసారనమాట. సో బ్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మనకి. సో చూసారు కదా బ్యూటిఫుల్ లెమన్ ఎల్లోకి పింక్ కలర్ అనమాట. సో మనకి టాజిల్స్ కూడా పింక్ కలర్తో పేరప్ చేసేసారు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, వావ్, అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్కే అసలుకి టెంప్టింగ్గా ఉందన్నమాట. లెమన్ ఎల్లోకి పింక్ కలర్. సో బ్లౌజ్ మొత్తం కూడా డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ జకార్డ్ వీవింగ్తో ఉంటుంది బ్లౌజ్ అయితే. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్.